హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ హమీద్ ఫ్యామిలీ. మా చెట్లో నిమ్మకాయలు కాసినాయండి. ఈరోజు మేము పులిహోర ప్రిపేర్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్ నిమ్మకాయ, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, పసుపు, ఆవాలు, మెంతులు, కరేపాకు, ఆయిల్, వెల్లుల్లిపాయలు, పసుపు, కారం. ఫస్ట్ అండి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని కింద పెట్టుకోండి, స్టవ్ మీద పెట్టుకోకూడదు. ఆవాలు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకొని 5 minutes ఫ్రై కావాలండి. కరేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది ఫ్రై కావాలి. దీని పచ్చివాసన మొత్తం పోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేస్తే మసాలాలు మొత్తం మాడిపోతాయండి. దీనివల్ల స్టవ్ ఆఫ్ చేసి మసాలాలు మొత్తం వేస్తే మంచి టేస్ట్గా వస్తుంది, మాడిపోయకుండా ఉంటాయి. వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకోండి. ఎంత కారం తింటారో అంత వేసుకోండి. మేము కొంచెం ఎక్కువ తింటామండి, అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకుందాము. మీ రుచికి తగినంత వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. పసుపు అండి. నెక్స్ట్ పప్పులు పొడి 1 by 1 వేసుకొని పోండి. పల్లీలు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నారు కదండి, ఇది లాస్ట్లో వేయండి. పప్పులు మొత్తం అయిపోయిన తర్వాత పల్లీల పొడి వేయండి అండి. పప్పులు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఆయిల్ మొత్తం పప్పులకి బాగా మిక్స్ కావాలండి. మళ్ళీ ఉప్పు నెక్స్ట్ మీకు ఎంత సరిపోయి ఉంటుందో అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. శనగగింజల పొడి వేసుకోండి, మిక్స్ చేసుకోండి. ఇది చల్లారాక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి అండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మసాలాలు మొత్తం బాగా కలపల్లా. దీని కలర్ చేంజ్ అయిపోతుంది, చూడండి. చూసి ఏమన్నా ఉప్పు కొంచెం తక్కువ అంటే వేసుకోండి. ఇది మొత్తం చల్లారాక ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండి. బయట ఉంటే 10-15 days ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో ఉంటే 1 month or 2 months ఉంటుంది అండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటా ఉంటే భలే రుచి ఉంది అండి. సూపర్ అండి టేస్ట్. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండి.